పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ మొన్న జైలుకి వెళ్ళాడు, నిన్న పొద్దున ఇంటికి వచ్చాడు. ఎలా? దీని వెనుక పవన్ కళ్యాణ్ గారు చేసిన అద్భుతమైన కృషి ఏంటి అన్నదే ఈ వీడియో. మూడే మూడు ముక్కల్లో చెప్పేస్తా సింపుల్గా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలీసులు ఇంటికి వస్తారు అని అల్లు అర్జున్ గారికి ముందే తెలుసు, వాళ్ళ మేనేజర్ ద్వారా తెలుసు, అలాగే సుకుమార్ గారికి కూడా తెలుసు. తెలిసిన వెంటనే అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారికి అంటే వాళ్ళ నాన్నగారికి తెలియపరిచాడు. వాళ్ళ నాన్నగారు వెంటనే చిరంజీవి గారింటికి వెళ్ళారు. చిరంజీవి గారు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వెంటనే రేవంత్ రెడ్డికి ఫోన్ చేశాడు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? చట్టం తన పని తాను చేసుకుపోతుంది పవన్ కళ్యాణ్ గారు, వేచి చూద్దాం ఏం జరుగుతుందో, కోర్టు ఏం చెబుతుందో అంటూ ల్యాగ్ చేశాడు మ్యాటర్ని. వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయం మళ్ళీ చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికి చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా ఏమైంది? అల్లు అర్జున్ ఇంటి ముందు ఓ 10 వెహికల్స్ మీడియా వాళ్ళవి, చిరంజీవి గారి ఇంటి దగ్గర కూడా ఒక 5-6 వెహికల్స్. చిరంజీవి గారి కారు ఎటుపోతే అటు మీడియా వెళ్తుంది. అల్లు అర్జున్ ఇంట్లోంచి ఎవరు బయటకు వచ్చినా మీడియా వచ్చి మైకులు పెడుతుంది. ఈ ఫోర్స్ తట్టుకోలేక చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి, అరే బాబోర్తో మాట్లాడు మన దత్తతండ్రితో అని బాబోర్తో మాట్లాడించారు. బాబోరి శిష్యుడే కదా రేవంత్ రెడ్డి. తెలంగాణ అది టీడీపీ ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, అంటే తెలంగాణ విడిపోక ముందు చంద్రబాబు గారి హయాంలో ఎమ్మెల్యేగా మంచి పదవిలో ఉన్నారన్నమాట రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు చెబితే అయిపోతుంది, కానీ లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి కదా, ఎలా గురువు గారు అని అంటాడేమో అని ముందే అల్లు అర్జున్ గారి టీం వెళ్ళి ఆ రేవతి ఎవరైతే చనిపోయారో వాళ్ళ హస్బెండ్కి వెళ్ళి 25 లక్షలు కాదు, కావాలంటే ఇంకో 10 ఎక్కువ ఇస్తాం, కానీ రావై నువ్వు మైక్ ముందుకు వచ్చి ఇది చెప్పేసి విత్డ్రా చేసుకో, బెయిల్ అన్నా వస్తుంది అంటూ ఆయన రిక్వెస్ట్ చేసుకొని ఆల్మోస్ట్ బెదిరించినట్టుగా చేశారు. ఏమో మనకైతే తెలియదు. రిక్వెస్ట్ చేసుకొని మీడియా ముందుకు వచ్చి చెప్పాలి అంటే సరే ఇంకేం చేస్తాం అన్నట్టుగా ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా బెయిల్ రావడం, పొద్దున్నే ఇంటికి రావడం, ఇంత జరిగిందన్నమాట స్టోరీ. ఒకవేళ రేవతి గారి హస్బెండ్ ఒప్పుకోకపోయి ఉంటే ఇంకొన్నాళ్ళు రిమాండ్లోనే ఉండాల్సి వచ్చేది. అంటే వేసుకున్న షర్టు ష్రగ్గు ఇవన్నీ తీసేసి ఖైదీలకు ఎలాంటి వైట్ డ్రెస్ వేస్తారో ఆ డ్రెస్ వేసుకుని ఉండాల్సి వచ్చేది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.